రాజకీయంగా పవన్ కళ్యాణ్కి తన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తాజాగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉదంతము పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయంగా జనసేన మీద తీవ్రమైనటువంటి విమర్శలకి కారణమవుతోంది. నిజానికి ఇది అరవ శ్రీధర్కి ఒక మహిళకి సంబంధించినటువంటి వ్యక్తిగత వివాదం. దాంట్లో నిజానిజాలు ఏంటి, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇవన్నీ చట్టం తేల్చాల్సినటువంటి విషయాలు. కానీ రాజకీయంగా మాత్రము పెర్సెప్షన్ అనేదే ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి జనసేన ఎమ్మెల్యే మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అరవ శ్రీధర్ని సస్పెండ్ చేయాలి, అరవ శ్రీధర్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. జనసేన అని అంటే పవన్ కళ్యాణ్ సాధారణంగా మహిళలకు సంబంధించిన విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఆయన వీర మహిళా విభాగాన్ని చాలా ఆత్మీయంగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మహిళలు ముందుకు రావాలి, రాజకీయాల్లో మహిళలు సాధికారత సాధించాలి, మహిళలు ఏ విషయంలోనూ వెనకడుగు వేయకూడదు, ముందుకొచ్చి అవసరమైనటువంటి సందర్భాల్లో పోలీసులకి ఆశ్రయించి కానీ లేదంటే పార్టీ శ్రేణులను ఆశ్రయించి కానీ కేసులు పెట్టడం ద్వారా సమాజంలో అక్రమాలు అవినీతి చోటు చేసుకోకుండా కూడా చూడాల్సిన బాధ్యత మహిళదే అని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పిలుపిచ్చారు. అంతేకాకుండా గతంలో చూస్తే కనుక రాష్ట్రంలో అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో మహిళలు కిడ్నాప్కు గురవడం లేదంటే మహిళల అదృశ్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తముందనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా పవన్ కళ్యాణ్ చేశారు. అంటే మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో పవన్కు ఉండేటటువంటి సెన్సిబిలిటీ కానీ లేదంటే పవన్ తీసుకునేటటువంటి చర్యలు కానీ చాలా తీవ్రంగా ఉంటుంటాయి. ఇప్పుడు తాజాగా తన పార్టీకే చెందినటువంటి అరవ శ్రీధర్ మీద ఒక మహిళ ఆరోపణలు చేయడం, ఆ మహిళ పంచాయతీలో ఒక చిరుద్యోగి, జూనియర్ అసిస్టెంట్ స్థాయి కలిగినటువంటి ఒక చిరుద్యోగి, ఎమ్మెల్యే స్థాయి అంటే ఎమ్మెల్యే అంటే చాలా ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే చిన్న సామంతరాజులాగా తమ రాజ్యంలో వ్యవహరిస్తున్నట్లుగా అన్ని వ్యవహారాలు అంటే ఎస్ఐల రిక్రూట్మెంట్ దగ్గర నుంచి ఎంఆర్ఓలుగా ఎవరు ఉండాలి, పంచాయతీ రాజులు ఎవరు ఉండాలి, అన్నీ కూడా కాంట్రాక్టులు మొదలు అన్నీ ఆ ఎమ్మెల్యేల చేతిలోనే జరుగుతున్నటువంటి తీరు ఇప్పుడు ఎమ్మెల్యేలు చిన్న సైజు కింగ్లా ప్రవర్తిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో పంచాయతీలో దిగువ స్థాయిలో పనిచేసే ఒక ఉద్యోగిని ప్రలోభాలకి గురి కావడం అనేది పెద్ద విశేషమేమి కాదు. ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారు. రాజకీయ పార్టీలు పక్కన పెట్టినా మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా ఆమె కొన్ని వీడియోలను బయట పెట్టడము, ఆ వీడియోల్లో అరవ శ్రీధర్ ముఖ చిత్రం బాగా వైరల్ అవ్వడము, ఇది డీప్ ఫేక్ లో తయారు చేశారు, ఇవన్నీ ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. మరోవైపు చూస్తే కనుక అరవ శ్రీధరు ఆ మహిళకి తనకి మధ్య ఉండేటటువంటి వ్యక్తిగత సంబంధాన్ని వాళ్ళిద్దరూ నేరుగా తేల్చుకోవాలి, కానీ తన మాతృమూర్తిని రంగంలో దింపి ఆమె మీద ఆరోపణలు చేయించడము, ఆ సందర్భంగా ఆమె వచ్చి తన కుమారుడితోటి సంబంధాన్ని పరిచయాన్ని పెంచుకుందాం. దీని ద్వారా అరవ శ్రీధర్కి ఆమెకి సంబంధం ఉంది అంటే వాళ్ళిద్దరి మధ్య పరిచయము స్నేహము సంబంధం ఉంది అనేది అరవ శ్రీధర్ మాతృమూర్తే పరోక్షంగా అంగీకరించినట్లుగా అవుతోంది. అయితే అరవ శ్రీధర్ చొరవతోటి ఆ సంబంధం కొనసాగిందా, ఏర్పడిందా, లేదంటే ఆమె చొరవ తీసుకుందా అనేది ఆ విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ అరవ శ్రీధర్ మాతృమూర్తి వివరించినటువంటి వివరాల ప్రకారం చూసినా సరే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు చూస్తే ఆమె డబ్బులు అంటే 25 కోట్ల రూపాయలు ఇమ్మని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది. ఆ బ్లాక్మెయిల్కి లొంగపోవడం వల్ల ఇప్పుడు వీడియోలు బయట పెట్టింది అంటూ అరవ శ్రీధర్ వర్గం వాళ్ళు చెబుతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా మహిళ వైపే నిజానికి చట్టం, మన చట్టాలు, భారతీయ చట్టాలన్నీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మహిళకే ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు రాజకీయంగా కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆమె వైపే ఉండడము, మరోవైపు జనసేన సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జనసేన మహిళల విషయంలో చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనని టార్గెట్ చేస్తూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారు? అరవ శ్రీధర్ నిజానికి ఈ విషయాన్ని బహిరంగంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఆయన ఈ విషయం వెలుగులోకి వచ్చినటువంటి 4 రోజుల్లో చూస్తే కనుక ఆయన ఎవరికి కాంటాక్ట్లోకి రాకపోవడం, పోలీసులు కూడా ఆయన్ని విచారించాలని ప్రయత్నం చేసినా ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అందుబాటులోకి రాకపోవడం అనేది జరిగాయనేది సమాచారం. ఇది ఖచ్చితంగా జనసేనని ఇబ్బంది పెట్టేటటువంటి చర్య. జనసేన ఇప్పటికే 3 సభ్యులతోటి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసుకుంది. వారం రోజుల లోపు ఎమ్మెల్యే అందుబాటులోకి వచ్చి కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉదంతం మాత్రం జనసేన ప్రతిష్ట మీద మాయను మచ్చగానే మారిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్కి కానీ జనసేనకి కానీ నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ తమ పార్టీకి చెందినటువంటి సభ్యుడు, సాధారణ సభ్యుడు కూడా కాదు, తమకు ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే, అటువంటి వ్యక్తి మీదే తీవ్రమైన ఆరోపణలు చేయడము, పైగా
పైగా ఆ మహిళ ఎవరైతే ఆరోపణ చేసిందో ఆమె తనపైన అత్యాచారం చేశారు అనేటటువంటి ఆరోపణ, తర్వాత తనపైన అబార్షన్స్ చేయించాడు 5 సార్లు అనేటటువంటి ఆరోపణ, తన భర్తని విడిపోవడానికి కారణమయ్యాడు, బ్లాక్ మెయిల్ చేశాడు అనేటటువంటి ఆరోపణ. ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు. నిజానికి ఇటీవల కాలంలో చూస్తే మరో చర్చను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెడుతోంది. గతంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, అతని కార్యాలయంలో ఇంటర్న్షిప్ చేసేటటువంటి మోనికా లెవిన్స్కీ మధ్య వ్యవహారం నడిచింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యవహారము న్యాయ విచారణ కూడా జరిగింది అమెరికాలో. న్యాయ విచారణ సందర్భంగా ఇద్దరి యొక్క కాన్సెన్సువల్, అంటే ఇద్దరి యొక్క అంగీకారంతో శృంగారం, సెక్స్ చోటు చేసుకుంది అని న్యాయస్థానం అంగీకరించినప్పటికీ ఇద్దరు కూడా ఆ మేరకు ఒప్పుకున్నారు. కానీ ప్రభావం అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది అధ్యక్షుడి స్థానంలో ఉన్నటువంటి బిల్ క్లింటన్ తన కార్యాలయంలో చిరుద్యోగిగా, ట్రైనీగా పనిచేసేటటువంటి మోనికా లెవిన్స్కీని ప్రలోభ పెట్టడం అనేటటువంటిది చాలా సులభమైనటువంటిది. వీళ్ళిద్దరి యొక్క సమ్మతి, ఇద్దరు పరస్పర సమ్మతితో జరిగినట్లుగా చెబుతున్నప్పటికీ కూడా ఆయన అధ్యక్ష స్థానం అనేది ప్రభావితం చేస్తుంది. అంటే అతను లోపరుచుకోవడానికి ఈ మహిళని అధ్యక్ష స్థానం ఉపయోగపడి ఉంటుంది. అందువల్ల దీన్ని కాన్సెన్సువల్, అంటే సమ్మతితో జరిగిన దానిగా చూడలేమంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో పనిచేసేటటువంటి, పంచాయతీలో పనిచేసేటటువంటి ఒక మహిళను లోపరుచుకోవడం అనేది తన హోదా రీత్యా చూస్తే కనుక, ఆయనకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ దృష్ట్యా చూస్తే కనుక, ఆమె అంగీకారం ఉన్నా లేకపోయినా బలవంతంగా అన్నా సరే అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అనేటటువంటి భావాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపం చేస్తుంది. ఇప్పుడు అరవ శ్రీధర్ బిల్ క్లింటన్ ని పోల్చి చెబుతూ, మోనికా లెవిన్స్కీ ఇప్పుడు ఇక్కడ ఆరోపణలు చేస్తున్నటువంటి మహిళని పోల్చి చెబుతూ బలవంతంగా తప్పనిసరి అంగీకారంగా అతనితో కలిసి వెళ్ళి ఉంటుంది, అరవ శ్రీధర్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా డిఫెన్స్లోనే జనసేన పడిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్ ఏమన్నా తీసుకుంటారా, అరవ శ్రీధర్ మీద చర్యలకు ముందుకు వెళ్తారా లేదా, సస్పెండ్ చేయడం కానీ, పార్టీ నుంచి బహిష్కరించడం కానీ, ఇతరత్ర అనేక చర్యలు ఉంటాయి కనుక, అందులోని ఈ ఆరోపణ చేసినటువంటి మహిళ అసెంబ్లీలో సమావేశాల్లో పాల్గొంటూనే తనతో వీడియో కాల్ మాట్లాడారంటూ కొన్ని వివరాలు వెల్లడిస్తుంది. ఇది ఖచ్చితంగా అసెంబ్లీ నియమ నిబంధనలు కూడా విరుద్ధమైనటువంటి చర్యగానే చెప్పాలి. ఈ అరవ శ్రీధర్ స్వయంగా బయటకు వచ్చి ఏం చెప్పినప్పటికీ పొలిటికల్ పెర్సెప్షన్లో మాత్రం ఆ మహిళ బాధితురాలుగా, ఇతను బాధించినటువంటి వ్యక్తిగానే ఎక్స్పోజ్ అవుతున్నటువంటి ఉదంతము జనసేనకి చాలా రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది.